నేను ప్రేమ కోసంకి సంతకాలు చేసావు అప్పట్లో 3 లక్షలకి రిలీజ్ ముందు ఎవరో ప్రొడ్యూసర్లు అయితే అది నేను లాస్ అయ్యానని తెలిసి మురళి మన పోసాన మురళి చెప్తే ఇలా మనోడు చాలా అమాయకుడు వెళ్ళి సంతకాలు చేశాడు ఇలాగా అంటే శ్రీహరి నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని నాకు ఎప్పుడును పెద్ద నేను నాతో పని ఉండదు నీకు అనుకున్నాను మురళి చెప్పాడు రా సినిమా చెయ్యి అని చెప్పి తను పిలిచి విజయరామరాజు ఇచ్చాడు ఎందుకంటే తను నేను అసోసియేట్గా చేసినప్పుడు భారతం అనే సినిమాలో తను పెద్ద క్యారెక్టర్ వేసాడు ఒక నెగిటివ్ రోల్ అప్పటి నుంచి మేమంటే చాలా అభిమానం హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా అప్పట్లో మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా వచ్చినా ఎక్కడికైనా నెలలన్నా కూడా వచ్చేసి ఆ పియట్ కార్ ఉండేది గ్రీన్ పియట్ అప్పుడు దాంట్లో తీసుకెళ్ళి మమ్మల్ని చాలా బ్రదర్లీ రిలేషన్షిప్ ఉండేది సో అతన్ని మిస్ అవటం నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఒకళ్ళు పోయినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది శ్రీహరి చనిపోయినప్పుడే మా మిసెస్ ఆడ షాక్ అయ్యారు అంత ఏడుస్తుంటే అంటే అంత ఎఫెక్షనేట్గా ఉండేవాడు మాతో నిజంగా కోల్పోవడం ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కాదు శ్రీహరి లేడంటే నాకేని కాదు అందరితో అదే వామ్ ఫీలింగ్ ఉండేది ఇండస్ట్రీలో ఎవరికన్నా వేరే హీరో దగ్గర పనిచేసే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా బయట వాళ్ళతోటి వాళ్ళేం చేయలేని సందర్భాలు ఉన్నప్పుడు శ్రీహరి వెళ్ళి చేసేవాడు వాళ్ళకి బయట ఏదైనా ఇష్యూస్ అయితే ఇండస్ట్రీ అందరికీ ఇక్కడ ఏదన్నా జరిగితే బయట నేను ఉన్నాను అని ఒక ఏదో గాడ్ ఫాదర్ అంటాను చూసారా అలా నిలబడేవాడు అంటే సినిమా అంటే అంత పిచ్చి అతనికి ఆ సినిమా విజయరామరాజు ఎప్పుడు వచ్చినా ఏడవటం నాకు ఫోన్ చేయటం శంకరా అనేవాడు చూస్తున్నావా మళ్ళీ ఏడుపు వచ్చేసింది 10వ అనేవాడు అంత ఇదిగా ఉండేవాడు నిజంగా అతన్ని కోల్పోవటం ఎప్పుడు ఒక వారం అయిపోయిందంటే అయ్యో చాలా రోజులైంది శ్రీహరిని చూసని చెప్పి వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ సరదాగా జోకులు వేసుకుంటా మంచి కాలక్షేపం. For more movie updates, watch, share and subscribe to cbc9.news.